హాయ్ ఫ్రెండ్స్, 7 డాగ్స్ ఇది ఒక ఇంటర్నేషనల్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాకి అదిల్ ఎల్ అర్బీ, బిలాల్ ఫల్లాహ్ దర్శకత్వం వహించారు. వీళ్ళిద్దరూ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటి అంటే మన ఇండియా నుంచి సంజయ్ దత్, సల్మాన్ బాయ్ కూడా యాక్ట్ చేశారు. దానివల్ల ఈ సినిమా మీద నాకు ఇంట్రెస్ట్ కలిగి సినిమాని చూశారు. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం. ఖలీద్ అనే ఇంటర్పోల్ ఆఫీసర్ గలీ అనే 7 డాగ్స్ క్రైమ్ లో అరెస్ట్ చేయబడిన వాడు. ఆ గలీతో ఖలీద్ కలిసి పింక్ లేడీ అనే డ్రగ్ యొక్క ట్రక్స్ ని ఆపడం కోసం ఏం చేశాడు, ఆ ట్రక్స్ ని ఎలా ఆపారు అన్నది మిగిలిన కథ. అయితే ఆ ట్రక్స్ ని ఆపడం కోసం 7 కుక్కలను వెతకాలి. 7 కుక్కలు అంటే ఒక్కొక్క దేశంలో ఉన్న ఒక్కొక్క కుక్క. ఇండియాలో కుక్క ఎవరంటే సంజయ్ దత్, అతన్ని పట్టుకోవడం కోసం సల్మాన్ బాయ్ని వాడతాం. అలాగే మిడిల్ ఈస్ట్ లో ఒక కుక్క, అలాగే అమెరికాలో ఒక కుక్క, అలాగే చైనా దగ్గర ఒక కుక్క, ఇలా కొన్ని కుక్కలు ఉంటాయి. అయితే ఈ క్రమంలో గలీ 2 కుక్కలను చంపేస్తాడు. ఖలీద్ మళ్ళీ అతన్ని జైల్లో వేస్తానని బెదిరించి ముందుకు సాగ్గా మిడిల్ ఈస్ట్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక లేడీ కుక్క ఉంటుంది, మోనికా బెల్లూసి. ఆ లేడీ కుక్క పింక్ లేడీ అనే డ్రగ్ ని వీళ్ళిద్దరికి ఇంజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఖలీద్ వాళ్ళ నాన్నని చంపింది ఎవరు, గలీ చంపాడా లేదా మిడిల్ ఈస్ట్ లో ఉన్న అసలు కుక్క చంపిందా, అసలు ఈ గలీ వెనక ఉన్న నిజాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. సినిమా టెక్నికల్గా చాలా రిచ్గా తీశారు అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా డ్రోన్ షాట్స్ ఉంటాయి. ఇద్దరు నడిచి వెళ్తున్నప్పుడు కూడా డ్రోన్ షాట్ ఎందుకో అర్థం కాదు. సబ్జెక్ట్ని హైలైట్ చేయకుండా దర్శకుడు ఎక్కువ డ్రోన్ షాట్ల మీదే ఆధారపడ్డాడు. యాక్షన్ సన్నివేశాల్లో ఓకే, కానీ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా డ్రోన్ షాట్లు ఎక్కువగా వాడాడు. అవి కొంచెం చిరాగ్గా అనిపిస్తాయి టెక్నికల్గా, కానీ అద్భుతమైన లొకేషన్స్లో అద్భుతంగా తీశారు. ఇక ఇండియాలో సల్మాన్ బాయ్ని కలిసి సంజయ్ దత్ దగ్గరికి వెళ్ళే సన్నివేశాలు చాలా కృత్రిమంగా ఉంటాయి. అంటే పాకిస్తాన్లోనో దుబాయ్లోనో సెట్లేసి తీసినట్లు ఉంటాయి. ఓకే, సల్మాన్ బాయ్ వల్ల అలా తీశారు అనుకోవచ్చు. అవి అంత న్యాచురల్గా ఉండవు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. అది కూడా వదిలేస్తే సల్మాన్ బాయ్ ఆటో నడుపుతున్న షాట్లు ఎందుకో అర్థం కావు. అవి ఫేస్ డూపులను పెట్టినట్టు ఈజీగా తెలిసిపోతాయి. సల్మాన్ ఖాన్ వాయిస్ కూడా అంత గొప్పగా ఉండదు. ఇక సంజయ్ దత్ 2-3 షాట్లలో ఉంటాడు అంతే, తర్వాత ఆయన్ని చంపేస్తారు. ఆ చంపేసిన తర్వాత ఒక యాక్షన్ ఎపిసోడ్ వస్తుంది. అది మొత్తం ఒక 360 డిగ్రీ కెమెరా ఉంటుంది చూసారా, ఆ టైప్తో తీసినట్లు ఉంటుంది. అది ఒక 2-3 సెకండ్లు అయితే ఓకే, ఆ ఫైట్ మొత్తం అలాగే ఉంటుంది. ఈ సినిమాలో ఫైట్స్ అన్నీ ఒక్కొక్క ఫైట్ ఒక్కొక్క వెరైటీగా తీశారు, కానీ అవి అంత గొప్పగా క్యాచీగా ఐ క్యాచీగా ఉండవు. ఇక అక్కడక్కడ హింసని చూపించడం కోసం యానిమేషన్ వాడారు. ఇవన్నీ మనం కమల్ హాసన్ నటించిన అభయ్ సినిమాలో చూసినవే. క్వింటన్ టారంటో సినిమాల్లో కూడా ఇలాంటివి చూసాం. సో అవేం కొత్తగా అనిపించవు. చైనా వాడితో చేసే ఫైట్ మాత్రం ఆకట్టుకుంది. వాడి నీళ్ళల్లో స్విమ్మింగ్ పూల్లో పడేసి చంపేసే టెక్నిక్ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ని భారీగా ఎడారిలో ప్లాన్ చేశారు, గ్రాండ్ క్యానియన్లో చాలా గ్రాండ్గా అన్నట్టు, కానీ బాగుంది, బాగానే తీశాడు.